కోదండరామ్ గారు ఏదైనా కన్స్ట్రక్టివ్గా ఏమైనా సలహాలు ఏమైనా సూచనలు ఇస్తే బాగుంటుంది. ఎంతసేపటికి వారు ప్రభుత్వాన్ని పదే పదే విమర్శించడం అనేది పనిగా పెట్టుకున్నారు. సో సహజంగానే మేము కూడా చాలా గట్టిగా రియాక్ట్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే బికాజ్ ఇది మై గవర్నమెంట్, నా ప్రభుత్వం, మా ప్రభుత్వాన్ని అన్నప్పుడు ఖచ్చితంగా మేము అంతే సీరియస్గా రియాక్ట్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు వారు ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారు, నేను మొదటి నుంచి పదే పదే చెప్తా ఉన్నా, వారు అబద్ధాలు మాట్లాడుతూ వారి స్థాయిని తగ్గించుకుంటున్నారని నేను మొదటి నుంచి చెప్తున్నా. మళ్ళీ నిన్న మొన్న వారు మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. తెలంగాణలో ఖాళీలు 2 లక్షల పైచీలుకున్నాయని ఆయన మాట్లాడుతున్నాడు. అది శుద్ధ అబద్ధం. ఆయనకు మైక్ ఇస్తే తెలంగాణలో 6 లక్షల ఖాళీలని కూడా అంటాడు, 5 లక్షల ఖాళీలని కూడా అంటాడు. కాబట్టి అది ఒక శుద్ధ అబద్ధం. ఆ రోజు కోదండరామ్ గారు ఏదైతే జేసీ పెట్టిండో ఆ జేసీలో భాగస్వామ్యమై తెలంగాణ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. విచిత్రం ఏంటంటే కేసీఆర్ అయినా ఎవరైనా సరే మరి ఆ రోజు తెలంగాణ పేరు మీద చేసి పెట్టిన కోదండరాము మీకు ముద్దయిందా? మరి ఈ రోజు మీకు చేదయిందా?